ఇప్పుడు ఏమంత గొప్పగా మ్యూజికల్గా ఉందని చెప్పి కొలవేరి అంత పాపులర్ అయింది? సింపుల్ సిటీ అండి, సింపుల్ సిటీ. ఎందుకు అయిందో తెలియదు. ఎందుకు అయిందంటే క్లీన్ లిరిక్స్, సింపుల్గా ప్రతిదీ అర్థం అవుతుంది, సింపుల్గా ఒక బీట్ వేసుకున్నాడు, సింపుల్గా ఒకటే పాడాడు, గందరగోళం లేదు. ఓకే, ఈ మధ్య వరుసగా గందరగోళంలో అదొక రిఫ్రెష్మెంట్, ఒక రిలీఫ్. అదే ఇప్పుడు మేము ఇందాక చెప్పిన దానికే మళ్ళీ కాంట్రవర్షియల్గా ఇప్పుడు మీరు అడిగిన దానికే సమాధానం మేము ఆల్రెడీ ఇచ్చేసాం. అదే చిక్పక్ చిక్బమ్, చిక్బమ్ ఆల్బమ్ చూడండి, ఆ రోజుల్లో మ్యాసివ్ హిట్, సెన్సేషనల్. అవును, మమ్మల్ని అంతా ఒక టైంలో ఇండస్ట్రీ బాయ్కాట్ చేస్తారు అసలు. ఎందుకని? అది అది దట్స్ సమ్ రీజన్స్. పర్లేదు చెప్పండి. అంటే మేము ఏదో ఆడియో కంపెనీ పెట్టాం అప్పుడు, ఆర్కే క్యాసెట్స్ అని పెడితే, అప్పుడు మేము అంటే ఇళయరాజాగా ఉండేది, ఆయనకి ఎక్కువ క్యాసెట్, అలాగే మేము ఒకటి పెట్టుకొని అక్కడ నుండి ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా అంటే ఆర్కే క్యాసెట్ పెట్టాం. మేము అప్పటి నుండి ప్రొడ్యూసర్ని అడగడం మొదలెట్టాం, ఇలా మా కంపెనీకి ఇవ్వండి. ఆ రోజుల్లో మా ఆడియో రైట్స్ ఎక్కువగా వచ్చేది బయట. ఓకే, అఫ్ కోర్స్ చిరంజీవి గారిది, బాలకృష్ణ గారి వాళ్ళ హీరో రేంజ్ని బట్టి, తర్వాత రాజ్కోటి కాంబినేషన్ బట్టి ఎక్కువగా వచ్చేది, ఎక్కువ రేట్ వచ్చింది, ఎక్కువ రేటు. అందులో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మాకు ఇస్తే రేట్ రాదుగా, అందుకోసం కొంచెం మమ్మల్ని ఏం అనలేక కొంచెం చూశారు, చూసి కొంచెం మమ్మల్ని అలాగా దూరంగా పెట్టడం మొదలెట్టారు. సరే, దాని తర్వాత మాకు చిక్పమ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రీబర్త్ అనమాట. మేము పడి లేచాం, ఎప్పుడు మేము ఒకేసారి ఒక గ్రాఫ్ ఒకేసారి వెళ్ళలేదు. ఓకే, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఎక్కువ. అప్పుడప్పుడు ఈ మామూలు మాకు కోపాలు వచ్చేస్తుంటాయి, అంటే అప్పటికప్పుడే ప్రొఫెషనల్లోనే, పర్సనల్గా ఏముండదు. ఇప్పుడు మీ ఇద్దరు కష్టపడి చేస్తాం, మ్యూజిక్ అని చేసిన తర్వాత ఇది లేదమ్మా, ఇది మార్చండి, ఇది లోపల ఉంటుంది. మా రెహమాన్ గారు వాడి కీబోర్డ్ వాడు తిడతాడండి, ఏంటంటే వాళ్ళకి మడయనంగా ఇంత మారి మ్యూజిక్ అంటే ఇటువంటి మ్యూజిక్ ఇస్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి వాడు తిట్టుకుంటాడు చాలా, తిట్టుకొని మళ్ళీ టంక ఇది పోడు ఇలాగా వేసి, అంటే మేము అంత డెడికేట్గా వర్క్ చేసేవాళ్ళం సౌండింగ్ కోసం. ఒక న్యూనెస్ ఇప్పటికీ ఉంది, ఆ హంట్, ఏదో న్యూనెస్ సంథింగ్ ఇవ్వాలి. సో ఇంకా ఫైర్ ఉంది యా ఇద్దరిలో కూడా, స్టిల్ ఛాన్స్ ఇస్తే మళ్ళీ దున్నేస్తారు. కావాలి, మంచి డైరెక్టర్ కావాలి, మంచి సబ్జెక్ట్ ఉంటే ఇంకా అంతేగా మరి. లిరిక్స్ తో సంబంధం లేకుండా చేయగలరు ఇప్పుడు, లిరిక్స్ తో సంబంధం లేకుండా కూడా. మనం చూసే గురువు గారు అలా ఇచ్చేవారు మాకు. కానీ ఇప్పుడు ఏమన్నా చెప్పండి, ఇప్పుడు వస్తున్నట్లో ఏమన్నా చెప్పండి, లిరిక్స్ అంత గొప్ప అంటే లిరిక్ వినపట్టలేదండి మెయిన్, మరి అదే అందుకనే ఉంది, సౌండ్ తోటి వాయించేయటమే కదా. ఒక సాంగ్ పాడుకునేటట్లేదు, అదేదో ఒక స్టైల్ అనుకుంటున్నారు, బట్ యూత్ అందరూ వినేస్తున్నారు, అది విన్నప్పటికీ అదే ట్రెండ్ అనుకోవాలిగా మరి. సో మీరు దానికి సిద్ధపడుతున్నారు, ఆ ట్రెండ్ మేమంటే మాకు ఒక స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ మిస్ అవ్వకుండా మెలడీ. అంటే మేము కూడా హెవీ రిథమ్ ఇచ్చేవాళ్ళం, హెవీగా ఉండేది, పాట తెలిసేది, పాట. అంటే ఒకటి సార్, దీనికి వెనకాల ఉన్న ప్రాబ్లం, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు, అది వచ్చింది. అది ట్రేడ్ సీక్రెట్, చెప్పరు అంతే కదా. మళ్ళీ మీకు అవకాశం వచ్చి మొదలు పెట్టిన తర్వాత అప్పుడు అంటే మేము మా రూట్లో మేము ఆల్రెడీ వెళ్ళిందే అడ్వాన్స్డ్ కనుక దాన్ని ఇంకా ఈ లేటెస్ట్ దీంతో కొంచెం బేరీ చేసుకుని అలాగే చేయాలా ఏంటనేది చేస్తాం. అది మీకు తెలుసు కనుక అది చేసి చూపిస్తారు, చేసి చూపిస్తాను. మీరు జానపదాలు కూడా కొన్ని పాడించినట్టున్నారు కదా, కొన్ని పాటలు సినిమాల్లో చాలా చేసాం ఫోక్స్, చాలా. ఇప్పుడు ఎక్కు బండెక్కు మామ, ఎక్కు బండెక్కు మామ, ఎక్కి లాగించు మామ చుక్క, చూరెక్కిపోయే అయ్యరామా, తల్లి తలాలి లాలి తల్ల, తరారి డాడి తల్ల, తరారి డాడి తండ్రి డాడి, తరి తాలే లాడే తారే, తల్లి లాలే లాలే తారే, తరి దారా తారరి డాడి తండ్రి. అంటే మెలడీ ఉంటుంది, ఫోక్ అనమాట. అలాగే చాలా చేసాం, అన్ని ఫార్మాట్స్ చేసేసాంలే, మిగిలిన చిప్పంలో ఎడ్డవంటే తెడ్డవంటావు, ఏవనంటే ఎగిరితంతో ఏగిదట్ట యద్గిరి మామ, అవును, ఏగిదట్ట యద్గిరి మామ,
ఎందుకంటే అది అర్థమైంది. అర్థమైంది కాబట్టి అంటే కొత్త వాయిస్ కొత్త వాయిస్. ఇప్పుడు వాయిస్ కొత్తదా పాడదా ఒక భాగం, అసలు ఏదో ఒక స్వరంతో పాడటం అనేది ఆ పాడింది అర్థం అవటం. ఇప్పుడు కొలవేరు ఏంటి అదే మీరు ఇందాక క్లీన్ గా అర్థం అవుతుంది, సింపుల్ వర్డ్స్. అదే మామూలుగా పాడినవాడు పాడాడు కనుక అది అయిపోయింది, అది హిట్ అయిపోయింది. మ్యాసివ్ హిట్ అండి, ఇంతవరకు సెన్సేషన్ హిట్. మ్యూజిక్ ఇండస్ట్రీలో అటువంటి హిట్ లేదు కదా, అన్ని రికార్డ్స్ బ్రేక్. అదే ప్రజలు మెచ్చిందే మ్యూజిక్ అండి. నేను ఎంఏ బిఏలు చదివి మ్యూజిక్ లో ఓన్ చదివి చేసేది అది కాదు, ప్రజలు మెచ్చేదే మ్యూజిక్. దట్ ఈస్ అవర్ థియరీ.